శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్లో మొదటి గేటు వద్ద సీసీ రోడ్ ప్రారంభోత్సవం మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా టెంకాయ కొట్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ముక్కం సాయి లక్ష్మణ్, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజీజ్, వ్యాపారులు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని సంబంధిత వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలోచించి పాలక మండలి తీసుకున్న నిర్ణయంలో 4వ గేటు పెట్టాలని తీర్మానం చేయడం. అది ఈ వ్యాపారస్తుల ప్రయోజనం కోసమేనే 3 గేట్లు ఉండకూడదు అని వాస్తవిక 4 గేట్లు పెడతాను. అందుకోసం ఇక్కడ నంబర్ చెప్తాను. ఆడ మట్టిపోయారు సార్. పెట్టలే అది పైన పెట్టు. అది ఎప్పుడు పైన ఉండేది. అట్టే పెట్టే మహేష్ బాబు అభివృద్ధి బాగా జరిగి పండ్ల పుష్పాలందరూ ఇక్కడికి వచ్చేసి దేదీప్యమానంగా ఈ మార్కెట్ యార్డ్ ఎదగాలని అన్నా లేకపోయినా మా ఊరు ఏదైనా మన వరకు చూపించారు. కొట్లాయా యారట ఏమో అంత టైట్ నిరంజన్ రెడ్డి మనుషులు సార్ సార్లు అయ్యి కాదు సార్ తెచ్చాను సార్. అది పనిగా సార్కి నిలబడండి. సార్ కూడా పక్కన పెట్టండి. సార్ నిలబెట్టండి. ఏం మహేష్ మీకు
కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పళ్ళ మార్కెట్ మా అభిమానులు, మా బ్రదరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి మేము నమస్కరించుకుంటున్నాము. మా పళ్ళ మార్కెట్ తరపున వ్యాపారస్తులందరూ కూడా అభినందనలు చెప్తున్నారు ఆయనకి. ఆయన ఆధ్వర్యంలో ఈ పళ్ళ మార్కెట్ గురించి మౌలిక వసతులు అనేది శంకుస్థాపన చేశాము. మన ఇటీవల 30వ తేదీ ప్రారంభోత్సవం కూడా చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రోడ్డు ఒకటి సీసీ రోడ్డు వేయాల్సి ఉంటే దాన్ని కూడా మా గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు గిరిధర్ రెడ్డి గారు వీళ్ళ అభిప్రాయంతో వీళ్ళతో మాట్లాడుకొని వీళ్ళ అంగీకారంతో మా చైర్మన్, మార్కెటింగ్ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు, మార్కెటింగ్ సెక్రటరీ గారు శ్రీనివాసులు గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో, మా వ్యాపారస్తులందరి సహాయ సహకారాలతో దీనిని 100కి 100 పాళ్ళు అభివృద్ధి చేసేందుకు ఇప్పుడు సీసీ రోడ్డు వేస్తున్నాము. ఇంకా మిగతా ఏమన్నా ఉన్నా కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోతున్నాము. ఆయన చెప్పిన ప్రకారంగా సెక్రటరీ గారు, మన చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా 100% సహకరించడం జరుగుతున్నది. ఈ సీసీ రోడ్డు అయిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా పనులు ఏమన్నా ఉన్నా కూడా వాటిల్ని కూడా సెక్రటరీ గారు, చైర్మన్ గారు, మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ చేసుకుంటాం. ఇవన్నీ మేము నీట్ గా చేసుకునే దానికి కారణం కూడా ఒకటి ఉందండి. మా ఇంజనీరింగ్ సెక్షన్ లో డిఈ గారు, మన ఏఈ గారు వాళ్ళ సహాయ సహకారాలతో, వాళ్ళ సపోర్టింగ్ తో మా మార్కెటింగ్ సెక్రటరీ గారు, చైర్మన్ గారు దీంతో చాలా పనులు అంటే చాలా పనులు ఇప్పటికి చేసేసుకున్నాము. ఇంకేమన్నా ఉన్నా కూడా వాళ్ళ ద్వారానే మేము మాట్లాడుకొని ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్పి ఆయన సపోర్టింగ్ తో కూడా మేము చేద్దామని చెప్పని మేము 100కి 100 పాళ్ళు మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. ఆధ్వర్యంలో సిసి రోడ్డు సంబంధించి టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే మా రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో ఈ మార్కెట్ ని దీంట్లో ఉండే ఎటువంటి ఇబ్బందులు ఉన్న వ్యాపారస్తులకి వాటికి సంబంధించి వ్యాపారస్తుల సూచనలు కూడా తీసుకొని ఆ అభివృద్ధి పనుల్లో ముందుకు సాగుతాము. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి గాని తీసుకొని వస్తే వాటిని గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొని పోయి వారి అనుమతితోటే ఈ పనులు చేస్తామని చెప్పి ఇందు మూలంగా తమకు తెలియజేయకొస్తుంది. ప్రీతం నాయకుడు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో మార్కెట్ లో కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశాము. ఇంకా మార్కెట్ లో చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా ఉన్నాయి. అవి కూడా మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.